మా ఓడు ఇంటికాడ తలకాయ దించితే మళ్ళా ఈ స్కూల్లో నల్ల బోర్డే చూస్తాడు, అస్సలు దిక్కులు చూడాడు. ఇల్లు బడి తప్పితే ఇంకో ముచ్చట్నే తెలియదు మా ఓనికి. పోయి ముంగట పెట్టుకున్నాడంటే గనగన గంట కొట్టినట్టే చదువుతాడు తెలుసా. ఈ తాపకు మా కొడుక్కి ర్యాంకు పక్క. మా ఓన్ తెలివికి బడి సార్లే పరిశాన్ అవుతారు తెలుసా. నా బిడ్డ అడిగే క్వశ్చన్లకు సమాధానాలు కూడా చెప్పలేరు. ఇగో పోరల చదువుల గురించి అమ్మ నాయనలు గిట్లా చెప్తుంటారు, కానీ అస్సలు కథ ఇగో గిట్లున్నదట. చదువు సారడు బల్పాలు దోషడు అన్నట్టే ఉన్నది పోర్రి కథ. లెక్కలు చేయమంటే దిక్కులు చూస్తుర్రట, బాగారం చేయమంటే బాధపడుతుర్రట, పాఠం చదువుమంటే పరిశాన్ అవుతుర్రట. అవు మరి 16 ఏళ్ళు ఇంటర్ చదివే పోరలకు 2వ తరగతి పోయిచ్చి చదువుమంటే 158 మందికి చెమటలు పడుతున్నాయి. డిగ్రీ పోరలు సుధా సగానికి సగం మంది చదువుతానికి తనలాడుతుర్రు. మేం కాదు పిల్లలు ఏ పాటు చదువుతుర్రో అని 26 రాష్ట్రాల్లో సర్వే చేసో సంఘం చెప్పిన ముచ్చటిది. మన ఖమ్మం జిల్లాలో 700 మందిని మందలిస్తే మనోళ్ళ తెలివి చూసి చక్కెర వచ్చినంత పని అయిందట. చదువుకోరా అంటే సందు దొరికితే స్మార్ట్ ఫోన్ లో తలకాయ పెట్టుడేనా. మరి 175 మందికి సెల్ ఫోన్లు ఉంటే 190 మంది సోషల్ మీడియాను పొట్టు వాడుతుర్రట. పాస్ మార్కులు రానోడు ఫేస్బుక్ లో తోపు, పేరెంట్స్ మీటింగ్ లో తిట్లు తినటోడు వాట్సాప్ చాటింగ్ లో కింగ్, సైన్స్ అంటే బుజ్జమ్మ ఇన్స్టా రీల్స్ లో బిజీ. ఇదే లోకం ఇదే చదువు. తెలివి మంతులు గేములు కాని పెడితే అవి ఆడుకుంటా మనోళ్ళు మొద్దులైతుర్రు అన్నట్టు. కొందరు పోర్లు బట్టి పాస్ అవుతుంటే కొందరు కాపీ కొట్టి పాస్ అవుతుర్రట. అటు సార్లు చక్కగా పట్టించుకోక ఇటు అమ్మా నాయనలు అరుచుకోక గిట్ల తయారైతుండ్రు. ఆఖరికి మళ్ళా 1000 ఫీజులు, ఈపి నిండా ఒయ్యిలు, చక్కటి బట్టలు, బొచ్చడు ఖర్చులు. సర్వేలేమో గిట్ల తేలింది. మరిగా ర్యాంకులేందో మార్కులేందో సార్లకెరక పిల్లలకెరక. దేశంలో చదువుల చక్కదనం ఎట్లున్నదో చెప్పినాం. మరి మీ వాళ్ళు ఏ పాటు చదువుతున్నారో మీకే తెలియాలి.